భాగాలు చదువుకుందాం. రండి దేవుని యొక్క వాక్యంలో మలాకీ గ్రంథం 1వ అధ్యాయము. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా బైబిల్ తీసి ప్రభుపేట చూడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెడితమని మీరు అందురు. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. రండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. మీరు బైబిల్ తీసిన వారందరూ చూడండి. 737వ పేజీ. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా, బెనే టెకెల్ ఉపారిన్ అను వాక్యభాగం ఏమనగా, మిన్నే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించును. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడెను. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రభుని అడగండి, ప్రభువా, ఈ చివరి రోజు మీరు నాతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాను, నాతో మాట్లాడండి. నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించండి. ప్రతి ఒక్కరూ మీ మనసులో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అయోగ్యుడిని అల్పుడైన నా కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మీరు మాత్రమే బోధించగలిగిన దేవుడివి. మీరు మా మధ్యలోకి వచ్చి నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. మీ మెలైన స్వరాన్ని మీ బిడ్డలకు మీరు వినిపించమని కోరుకుంటూ, నా నోట ఈ లోక సంబంధమైన మాటలు రాకుండా, నా తలంపుల్లో ఈ లోక ఆచారాలు మా తలంపుల్లో లేకుండా మీరే దూరపరిచి పరలోక సంబంధమైన మాటలతో నా నోరుని మీరు నింపమని కోరుకుంటూ, నన్ను, మా సంఘాన్ని, మా విశ్వాసులను, ప్రభా అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, కనబడిన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తూ, తండ్రి మీ సహాయాన్ని మేము కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక భాగాన్ని మీ మధ్య జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక చెయ్యి వచ్చి రాసింది, మెనే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి మాట రాయబడింది. దాంట్లో మిన్నే అనగా దేవుడు
నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించును. 2 టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్సీలకును ఇయ్యబడిను. ఇక్కడ ఒక మాట దేవుడు ఈ సంవత్సర చివరి రోజున మాట్లాడుతుంది. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. ఈ భాగాన్ని మనం ఆధారం చేసుకొని మలాకీ గ్రంథంలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమున నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఈ సంవత్సరం అంతా దేవుని నామాన్ని నిర్లక్ష్యపెట్టామో, ఒకవేళ నిర్లక్ష్యమైన జీవితం నా జీవితంలో ఉందేమో. చూడండి, మీరు క్యాలెండర్ కొంటారు కదా, క్యాలెండర్ కొంటారు, తర్వాత వాగ్దానం కొంటారు, కొంతమంది పర్సనల్ వాగ్దానం కూడా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? వాగ్దానం మోటో దేనికి సూచన తెలుసా? మన సంఘానంతటిని కూడా దేవుడు తగ్గింపు అనేటువంటి ఆ వాగ్దానమును మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే ఆ తగ్గింపు జీవితం ఈ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరం మనకు వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే క్షమాపణ. నువ్వు నీ భార్యను నువ్వు క్షమించావా? నీ భర్తను నువ్వు క్షమించావా? నీ బిడ్డలను నువ్వు క్షమించావా? నీకు వ్యతిరేకం ఉన్నవారిని నువ్వు క్షమించావా? క్షమాపణ గుణాన్ని నడిపించడానికి వాగ్దానం, సంఘ వాగ్దానం మనం తీసుకుంటాం. రెండవది పర్సనల్ వాగ్దానం. ఎందుకు? చాలామంది తీసుకుంటూ ఉంటారు పర్సనల్ వాగ్దానం. దేనికి తీసుకుంటావు నువ్వు? దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సంఘమంతా క్షమాపణలో నడుపుతూ, క్షమాపణ అనే మాట ద్వారా నీకు నేర్పిస్తుంటే, వ్యక్తిగతంగా నువ్వు తీసుకునే వాగ్దానమో ఏం నేర్పిస్తుంది తెలుసా? నీ జీవితాన్ని క్రమశిక్షణ చేయడానికి, నీ జీవితంలో నడిపించటానికి నీకు ఒక పర్సనల్ ప్రామిస్ తీసుకుంటారు. ఆ ప్రామిస్ తీసుకోగానే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అనగానే ఎగిరి గొంతులేస్తారు చాలామంది. అబ్బా, దేవుడు ఈ సంవత్సరం అంతా నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రామిస్లు అది కాదు. ఆ అధ్యాయం మొత్తం చదువుతుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ నీ జీవితంలో నెరవేరితేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది పర్సనల్ ప్రామిస్. అది ఒకటి చర్చ్ ప్రామిస్, నెంబర్ 2 పర్సనల్ ప్రామిస్. మూడవది ఏ రోజు ఆ రోజుకి దేవుడు నిన్ను ఒక వాగ్దానముతో నడిపిస్తాడు. అదేంటో తెలుసా? క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాగ్దానం నీకుంటుంది. అట్లని దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండకూడదు. నీ పర్సనల్ బైబిల్ స్టడీ నీదే, నీ క్వైట్ టైం నీదే. దాంతోపాటు నీ వాగ్దానాన్ని ఈరోజు ప్రభు ఈ క్యాలెండర్ ద్వారా ఈ మొదటి రోజున ఏం మాట్లాడుతున్నాడు అని పరిశీలించుకొని నీ కార్యక్రమాల్లోనికి మీరు వెళ్ళాలి. అందుకనే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్యాలెండర్ కొనుక్కోవాల్సిందే. దేవునికి నామానికి వందనాలు. ఒక సహోదరుడు అన్ని క్యాలెండర్లు కొని మనందరి కుటుంబాలకి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి ఆ కుటుంబానికి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మోటో కొనుక్కోవాల్సిందే. అదేవిధంగా నీవు ఆ సంఘ వాగ్దానం నువ్వు కొనుక్కోవాల్సిందే, క్యాలెండర్ కొనుక్కోవాల్సిందే. పర్సనల్ వాగ్దానములో ఆ కండిషన్స్ ప్రకారంగా నువ్వు జీవించాల్సిందే. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, నా నామము
నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. కింద ఇంకో మాట కూడా ఉంది చూడండి, చివరిలేని ఏమి చేసి నీ నామమును పెట్టితమని మీరందరూ. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. ఈ సంవత్సరం అంతట్లో క్యాలెండర్ మీరు కొనుక్కున్నారు. క్యాలెండర్లో మీరు గమనిస్తే 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాలు ఉంటాయి. ఓ మాట చెప్పనా, నేను 52 ఆదివారాలు నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావా? ఈ సంవత్సరం అంతా ఉన్నావా? చూపిస్తాను మీకు కొన్ని. ఏ విషయంలో దేవుణ్ణి మనం ఆయాస పెట్టాం, దేవుణ్ణి మనం ఈ సంవత్సరం అంతా నిర్లక్ష్య పెట్టాం, నెగ్లిజెన్స్గా ఉన్నావు, బద్ధకస్తుడిగా ఉన్నావు, సోమరిపోతుగా ఉన్నావు నువ్వు. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను త్రాసులో చూస్తే తక్కువగా కనబడ్డావంట నువ్వు. టెకేల్ అనగా నిన్ను తూచగా త్రాసులో తక్కువగా కనబడ్డావు. ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టిన వారంగా ఉన్నాము ఈ సంవత్సరం అంతా. అయినా దేవుడు మనల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఎంత మంచి దేవుడు మందాడు. ఏ విషయాల్లో ఆయన నామాన్ని నిర్లక్ష్య పెట్టాం ఈ సంవత్సరం అంతా. ఈ చివరి రోజు దేవుడు ఎందుకో నాకు ప్రేరేపణించాడు. ఈ వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఎందుకు నన్ను బలవంతం చేస్తూ వచ్చాడు. ప్రభా, ఏమి వాక్యం చెప్పాలి ప్రభా అన్నప్పుడు దేవుడు నాకు నా గమనాన్ని తీసుకొచ్చిన వాక్యాన్ని, నన్ను భారముతో నింపిపోయిన వాక్యాన్ని, ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న వాక్యాన్ని మీ మధ్య నేను పంచుతున్నాను. ఈ వాక్యాన్ని అయితే ఈ వాక్యము మీకు చెప్పబోయే ముందు నేను ఎంతో కూర్చొని ఏడ్చిన దినముంది. చాలా కన్నీటితో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన కార్యాలు ఏమున్నాయి? ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యం చేసిన విషయాలు ఏమున్నాయి? మొదటి చూద్దారండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం చూడండి. 1 నెల దినము వరకు అనగా అది నీకు నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలానగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చిదమనుకుంటిరి? మొట్టమొదటి మీకు నేను చెప్తున్నాను, మళ్ళీ నేను చదువుతున్నాను ఆ భాగాన్ని. మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి. చాలాసార్లు మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీని నా మట్టుకు నేను ఇవ్వలేదు. మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలు ప్రజలైతే అనుకుంటున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు? ఐగుప్తి అనగా పాపం. ఆ పాపంలో నుంచి, ఆ వేదన నుంచి, ఆ ఏడుపు నుంచి, ఆ భారము నుంచి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చావు అని వాళ్ళు ఏడుస్తున్నారు. కొత్త నిబంధనలో మనము ప్రభువుని, మన మధ్యలో ఉన్న ప్రభువుని ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేశాము. నీకేం తక్కువ చేశాడు, నాకేం తక్కువ చేశాడు? నన్నేం చేశాడు తెలుసా? ఆయన సంవత్సరం అంతా కాపాడాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లలను దాచుకున్నట్లుగా నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాచాడు. 2, నన్ను బలపరిచాడు. 3, ఆదరించాడు. భయంకరమైన కష్టమైన పరిస్థితుల్లో దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు
నన్ను ఆదరించిన దేవుడు ఆయన. నాకు ఆహారం పెట్టిన దేవుడు. అన్నిటికంటే ఆయనను కృప చూపించిన దేవుడు. ఇలాంటి మంచి దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేశాను. మన మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశాను. 52 ఆదివారాలు కలిగి ఉన్న ఆదివారాల్లో దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేశాను. అనేక విషయాల్లో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వాడిగా నేను నన్ను ఒప్పుకుంటున్నాను. అందుకనే సమూయేలుతో అంటాడు ఒక మాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 8వ వచనము. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారిని ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. పైన చూడండి ఇంకో మాట 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలును సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు. నా జీవితాన్ని నేను ప్రభువుకి ఇవ్వకుండా, ప్రభువా నువ్వు ఏలు ప్రభు అని ఇవ్వకుండా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువు నేను విసర్జించిన వారిగా ఉన్నాను. సమూయేలు మాట్లాడుతున్నప్పుడు వారు నిన్నే విసర్జించలేదు. నువ్వు అనుకున్నావు సమూయేలు, లేదు వారు నిన్నే విసర్జించలా. వాళ్ళు ఎవరిని విసర్జించారు తెలుసా? నన్ను విసర్జించారు. వాళ్ళు పవిత్రమైన ప్రవర్తించకుండా లోక ఆశలకు లొంగిపోయి లోకానికి బానిసత్వంగా అయిపోయి లోకానుసారంగా జీవిస్తూ లోకులతో సహవాసం చేస్తూ లోకుల యొక్క అన్య ఆచారాలకు సంప్రదాయాలకు వాళ్ళు పాటిస్తూ నన్ను విసర్జించారు. నా నామానికి అవమానం తీసుకొచ్చారు. మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. మన మధ్యలోనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశాము. ప్రభువుని దుఃఖపరిచామంట కూడా. చూడండి కీర్తన 12 కీర్తన తీయండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇచ్చికములాడు పెదవులన్నిటినీ బెంకుములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. ప్రభువుని ఏమన్నా తెలుసా? మనం నువ్వెవరోయా? నీ కోపం వచ్చినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు మన మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశాం. నువ్వెవడివి అని అడిగిన పెదాలు ఉన్నాయి, అడిగిన నోరుంది, అడిగిన నాలుగుంది. ప్రభు అందుకనే తోక వేస్తే డానియేల్ ఎలా కనపడ్డాడు తెలుసా? తక్కువగా కనపడ్డాడు. ప్రభు ఇంత క్లియర్గా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనసులో బాధ ఇట్లేదా? ప్రభా ఈ సంవత్సరం అంతా అయినా నన్ను ఎట్ట కాపాడావు ప్రభా, అయినా నువ్వు నన్ను ఎట్ట కృప చూపించావు ప్రభా, అయినా నువ్వు నాకు ఎట్ట ఆహారం పెట్టావు ప్రభా, అయినా ప్రభా నా బిడ్డల్ని నన్ను నా ప్రయాణాల్లో నీ రెక్కల కింద అలా కాచావు ప్రభా. మా మధ్యలో ఉన్న యెహోవాను మేము నిర్లక్ష్యం చేశాం.
నీ నామమున యాజకులు ఏం చేశారు? నిర్లక్ష్యం చేసిరి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే నిర్లక్ష్యము. నిర్లక్ష్యము ఏ విషయాల్లో మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాము? మన నోటి మాటల ద్వారా ప్రభువుని దుఃఖపరిచాం, గాయపరిచాం. లేవా? అలాంటి మాటలు లేవా? నీ నోటి మాటల ద్వారా ప్రభు ఎప్పుడు బాధపడలేదా? నీ దురాలోచనల వల్ల ప్రభు బాధపడలేదా? నువ్వు మాట్లాడే విధానాన్ని ఇతరులకు గాయపరచలేదా? ఇతరుల మనసుల మీద నీ మాటలు గాయపరచలేదా? వాళ్ళ కళ్ళమ్మట నీళ్ళు తెప్పిలేదా? మీ మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. మొదటి నిర్లక్ష్యం, మన మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశాము. రెండవ నిర్లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని మలాకీ గ్రంథంలో ఈ మాట రాయబడింది 1:6లో, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. దేవుని నామాన్ని నిర్లక్ష్యం పెట్టిన రోజులు ఈ 365 రోజుల్లో ఎన్ని? బల్ల మన మధ్య ఉంది. ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టె మన మధ్యలో ఉంది. ఆయన రక్తమునకు సాదృశ్యమైన ఆయన పాత్ర మన మధ్యలో ఉన్నది. ఆయన ముట్టుకునేటప్పుడు, ప్రభువా నేను నిన్ను నిర్లక్ష్యం చేసిన దినాలు చాలా ఉన్నాయి ప్రభువా. నువ్వు మా కుటుంబంలో ఉన్నావు, మా సంఘములో నువ్వు ఉన్నావు, మా మధ్యలో నువ్వు ఉన్నావు, మా పిల్లల మధ్యలో నువ్వు ఉన్నావు. అయినా నిన్ను నేను నిర్లక్ష్యం చేశాను ప్రభువా, నిర్లక్ష్యం చేశాను. నా సోమరితనమే ప్రభువా, నా బద్ధకష్టమే ప్రభువా అని బల్ల ఎదుట, బల్ల ముట్టుకునే ముందు పశ్చాత్తాపడటం నీకు ఇష్టమేనా? రెండవ అద్భుతమైన విషయానికి మనం వెళ్దాం. రెండవ నిర్లక్ష్యం. ఈ సంవత్సరాంతంలో దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ అద్భుతమైన విషయం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదవండి. 17వ వచనాన్ని చదవండి. 13వ అధ్యాయము 17వ వచనం. వారిని తీసిన వారు సహాయం చేయండి. రెండవ నిర్లక్ష్యం. ఈ వాక్యం మీకు కాదేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు నేను ఇలా చేశాను. నేను ప్రభు నన్ను క్షమించను కాక. రెండవ నిర్లక్ష్యం ఏంటి చెప్పమంటారా? అక్కడే ఉంది, నేను చెప్పక్కర్లా. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాము. ఏందమ్మా టయానికి రావు తల్లి, టయానికి రమ్మా అని అంటే వద్దాలే, నా టైమింగ్ అవ్వలేదు కదా అని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం, బద్దకించిన వాళ్ళం. దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకొని వెళ్ళటం అనేది మన జీవితంలో లేదు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసిన వారు. దేవుడు మనకి 52 వారాలు ఇస్తే 52 వారాలు దేవుని సన్నిధిలో నువ్వు కనబడ్డావా? మరి ఏం చేసావు? ఆదివారం దినాన్న
విశ్రాంతి దినాన దేవుని సన్నిధి రాకుండా నువ్వు నేను ఏం చేసావు? అక్కడే ఉంది, దేవుని వాక్యంలో ఉంది. రండి నేను మళ్ళీ చదువుతాను, చూడండి. అంతటా యూదుల ప్రధానులను నేను నెదురురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టినందుకు మీరెందుకు ఈ దుష్కార్యము చేయదురు? విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధిలో కనబడకుండా, దేవునికి నువ్వు కనబడకుండా, దేవుడు మందిరములో వచ్చి కూర్చున్నప్పుడు నా బిడ్డ వస్తాడని ఎదురు చూస్తున్నాడు. నా సహోదరి వస్తుంది, నా కుటుంబం వస్తుంది, నా బిడ్డలు వస్తారు, అయ్యో నన్ను ఆరాధిస్తారు అని ఆయన మనకంటే ముందుగా వచ్చి కూర్చుంటే నువ్వు నేనేం చేశాను తెలుసా? ఆయన ప్రేమను, ఆయన జాలిని, ఆయన కనికరాన్ని, ఆయన యొక్క అపారమైన అల్ఫయు ఒమేగా ఉన్న దేవుణ్ణి ఏం చేసాం తెలుసా? నిర్లక్ష్యం పెట్టాం. విశ్రాంతి దినాన్ని నువ్వు రాకుండా ఏం చేసావు తెలుసా? దుష్కార్యములు చేశావు. నేను ఎప్పుడు చేశానన్నా అది నీకే తెలుసు. ఎలాంటి దుష్కార్యములు చేసావో, ఎలాంటి దుష్కార్యములు చేయడానికి ఇష్టపడ్డావో, విశ్రాంతి దినాన్న దేవునికి కనపడకుండా ఎక్కడ ఏ ప్రదేశంలో నువ్వు కూర్చున్నావో, ఎవరితో దుష్కార్యం చేశావో, లేదా ఏ టీవీ ముందు కూర్చున్నావో, ఏ సినిమాలు చూస్తున్నావో, ఏ నాటికలు చూస్తున్నావో, ఏ సీరియల్ చూస్తున్నావో, ఏ దుష్కార్యాన్ని చేశావో, బహుశా నువ్వు ఆనందించవచ్చు నేత్రానందంతో. కానీ ప్రభు ఈడ కూర్చొని నీ కోసం, అమ్మలారా నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆయన కన్నీరు కార్చెను. ఏడవలేదా ప్రభు? విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించకుండా, విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించకుండా పిచ్చాపాటి మాటలతో కూర్చున్నప్పుడు ప్రభు ఏడవలేదా? ఈ 52 వారాలు దేవుని సన్నిధిలో నువ్వు కనబడ్డావా? నీ భర్త కనబడ్డా? నీ భార్య కనబడిందా? నీ పిల్లలు కనబడ్డారా? నీ కుటుంబం వచ్చి కనబడిందా దేవునికి? లేదా నిర్లక్ష్యం చేసి, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసి దుష్కార్యములు చేస్తున్నావా? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత సోమరులుగా ఉన్నామో మీరు ఆలోచించండి, ఎంత బద్ధకస్తులుగా ఉన్నామో మీరు ఆలోచించండి. చాలా ఫాస్ట్ ఈ యుగంలో మనం ఉన్నాం. అన్ని పనులు చాలా ఫాస్ట్గా చేసుకున్నాం. దేవుని పనిలోకే బద్ధకం, సోమరులం, నీరసం. నేను అనలేను మమ్మీ. దేనికమ్మా? నీరసం మమ్మీ. మరి సోమవారం నుంచి శనివారం దాకా నీ ఉద్యోగాలు, మీ స్కూల్స్, మీ కాలేజెస్, ఎంత అసలు పొద్దున్నే 6:30కు లేసి గబగబా వండుకుంటావు. ఎంత ఫాస్ట్గా, ఎంత హుషారుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి ఇష్టపడ్డావు, వేగిరి పడుతున్నావు. ఆ రోజు నీకు కాళ్ళు నొప్పులు రాలేదా? ఆ రోజు నీకు ఒళ్ళు నొప్పులు రాలేదా? ఎన్ని సాకులు చెబుతావు మన జీవితాల్లో, ఎన్ని సాకులు, ఎన్ని అడ్డంకాలు ఎన్ని చెబుతావు మనం. విశ్రాంతి దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసిన దినాలు ఎన్ని లెక్కేసుకో, టిక్ పెట్టుకో. క్యాలెండర్ కొనుక్కొని నువ్వేం చేయాలో తెలుసా? ఈ వారం నువ్వు వెళ్ళకపోతే మీ ఇంట్లో 2 మార్క్ పెన్ కొనుక్కోండి. 1 రెడ్, 2 గ్రీన్ కొనుక్కోండి, పెట్టుకోండి. అప్పుడు నీకు అర్థమైంది విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశానని. మీకు నాకు అర్థమైంది. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో దుష్కారం చేసినప్పుడు దేవుడు కీడుని రప్పింపు చేశాడు. మనం ఎంత ధన్యులో తెలుసా? మనం ఎక్కడున్నామో తెలుసా? కొత్త నిబంధనలో ఉన్నాం. ఆయన
శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే మనకి ఇంకా కీడు రాలేదు. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, ఇశ్రాయేలు మీదకి కోపము అధికముగా రప్పించున్నాను. ఆయన కోపించగా బతికిన నరుడెవరు? మనం ఎంత ధన్యులు అంటే ఆయన రక్తము కింద, ఆయన కాచిన రక్తము కింద మనం దాగుకొని ఉన్నాం. మనకి ఏ కీడు రాకుండా, ఏ దుష్కార్యము రాకుండా, ఏ పాపము మన మీదకి రాకుండా ఆయన మనల్ని అడ్డుకున్నాడు. సంవత్సరం అంతా ఆయన నన్ను అడ్డుకున్నాడు. శిలువలో కాచిన ఆ ప్రభువును చూడు, ఎంతగా అడ్డుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను. విశ్రాంతి దినాన్న దుష్కార్యములు చేసాం, మనం నిర్లక్ష్యం పెట్టాం. మొదటిది మీ నోటికి రావాలి, ఇది మొదటిది. ఏమి నిర్లక్ష్యం చేశావు? నీ నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. నెంబర్ 1 సైడింగ్ 1. నెంబర్ 1 మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం పెట్టాం. నెంబర్ 1. నెంబర్ 2 విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. నెంబర్ 3 మూడోది చూద్దాం మనం. చూడండి, మూడవది మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 24వ వచనము. 24వ వచనము. ఇరవై 24వ వచనములో ఎంత చక్కగా ఉందో చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చివరి దినాన, పునరుద్ధాన దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మూడవది నిర్లక్ష్యం చేసినది. మూడవది ఏంటంట చూడండి, అక్కడ ఉంది. ఏముంది? 24వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాం. మూడవది ధర్మశాస్త్రము. కీర్తన 1:3 యెహోవా యందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కదా. నీ జీవితంలో పుస్తకాలు చదివినట్టు దేవుని వాక్యాన్ని చదివావా? నీ బ్యాగులో బైబిల్ ఉందా? అసలు బైబిల్ తీసుకెళ్తావు నువ్వు కాలేజీలో? నీ టిఫిన్ బాక్స్లో, నీ క్యారేజీలో బైబిల్ ఎప్పుడైనా తీసుకెళ్ళావా? ఆఫీస్కి వెళ్తున్నప్పుడు క్యారేజ్ తీసుకెళ్తావు కదా, బైబిల్ పెట్టుకున్నావు ఎప్పుడన్నా? సహోదరి పనికి వెళ్ళినప్పుడు క్యారేజ్ తీసుకెళ్తావు కదా, ఆ భోజనం చేస్తూ బైబిల్ ఎప్పుడైనా చదివావా? ధర్మశాస్త్రాన్ని చదివిన దినాలు ఎన్ని? ధర్మశాస్త్రాన్ని చదివిన దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు వలె తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. అతడు చేయనంతయు సఫలమైందండి. అది ఎప్పుడు? యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిజంగా చదివావా ఈ సంవత్సరం అంతా? జనవరి 1వ వారము నుండి డిసెంబర్ 31 వరకు దేవుని వాక్యాన్ని మిస్ కాకుండా నువ్వు చదివిన రోజులు ఎన్ని? దేవుని వాక్యాన్ని, జీవగ్రంథాన్ని, జీవవాక్యాన్ని చదివిన రోజులు ఉన్నాయా నీ జీవితంలో? వాక్యాన్ని చదువుతావా? ఇంటికి వెళ్ళి వాక్యాన్ని భయభక్తులతో చదువుతావా? మోకాళ్ళ మీద ఉండి చదువుతావా? ప్రార్థన చేస్తూ చదువుతావా? నువ్వు ప్రభువా నీ వాక్కును నాకు ప్రత్యక్షం చేయి ప్రభువా అని ప్రార్థన చేసిన దినాలు ఎన్ని? వాక్యాన్ని చదువుతావా? అసలు నువ్వు ఉదయాన్నే లేచి వాక్యం చదువుతావా? పడుకునేటప్పుడు వాక్యం చదువుతావా? నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నాకు దీపమై ఉన్నది. దావీదు అంటాడు,
జుంట తేనె దారాల కన్నా మధురమైనది నీ వాక్యము. కొవ్విన మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికింది. నిజంగా చదివావా దేవుని వాక్యము? దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యమై ఉన్న దేవుని నువ్వు చూసావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, కీర్తన 19 19:7 కీర్తన 19:7. ఎందుకు చదవాలి? దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? దేవుని వాక్యం అంట ఇక్కడ రాయబడి ఉంది, ధర్మశాస్త్రము, దేవుడు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. 2, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేసిదట దేవుని వాక్యం. 3, యెహోవా శాసనము నమ్మదగినది. అపనమ్మకస్తులైన మనల్ని నమ్మకస్తులుగా చేస్తుంది. 4, బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఈ సంవత్సరం నువ్వు ఇచ్చావా? ఎన్నిసార్లు దైవ సేవకులు వాక్యం చెబుతుంటే నిద్రపోయావు? ఎన్నిసార్లు దైవ సేవకులు వాక్యం చెబుతుంటే అబ్బా అయినా అని వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం చదువుతుంటే నిర్లక్ష్యం చేశావు? దేవుడు ఈ చివరి రోజున 2023 నీ జీవితంలో ఎప్పుడు చూడలేక ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు. ప్రభువా, నీ నామమును నిర్లక్ష్యం చేశాను. ఏంటి నీ నామము? మా మధ్యలో నువ్వు ఉంటే యెహోవాను నేను నిర్లక్ష్యం చేశాను. ప్రభువా, ఈ 2023లో నీ యెహోవా నామమును, యెహోవా మా మధ్యలో ఉన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను. తాసులో చూస్తే నేను ఎందుకు తక్కువ కనపడ్డానంటే, 1, దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేశాను. 2, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాను. 3, దేవుని వాక్యాన్ని చదవకుండా నేను నిర్లక్ష్యం చేశాను. 4, ఇంకా కొన్ని వాక్యాలు చెప్పేవాడిని, టైం అయిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోతాను. నేను 4వ అద్భుతమైన విషయము నెహెమ్యా గ్రంథానికి మళ్ళీ వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. చదవమ్మా. చాలమ్మా. దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టలేదంటే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నిర్లక్ష్యం చేశాను. మొదటిది, మీ మధ్యలో ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేశాం. 2, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. 3, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాం. 4వది మీకు నేను చెప్తున్నాను, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. దేవుని విశ్రాంతి దినమున దేవుని మందిరానికి రాకుండా కూర్చున్న రోజులెన్ని? దేవుని మందిరాన్ని మనం నిర్లక్ష్యం చేశాము. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 6వ వచనము, మన పితరులు
ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన నివాసమునకు ఆయన్ని విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. పెడమొహం అంట. దేవుని మందిరం మీద కూడా వెళ్తాడు, ఇటు చూడు మళ్ళీ అడు చూస్తాడు ఏదో పనులాగా. ఒకవేళ దైవ సేవకుడు బయట నిలబడితే, సంఘ పెద్దలు బయట నిలబడితే, ఒకవేళ అదే దారిని వెళ్తుంటే తలగా దించుకుని మోటార్ పంపిస్తాడు, మోటార్ సైకిల్ తోలుతాడు, అలక్ష్యం చేస్తాడు, పెడమొహం పెడతాడు. పెడమొహం. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రయారిటీని తన జీవితంలో దాని యొక్క ఇంపార్టెన్స్ని ఇవ్వలేకపోతాం చాలాసార్లు. పెడమొహం పెడతాం మనం. ఇది లోకానుసారంగా నేను మాట్లాడలా, దేవుని వాక్యం అన్నీ నేను మాట్లాడుతున్నాను. నేను పెడమొహం అని ఉంది ఇక్కడ. పెడమొహం పెట్టుకుంటారంట దేవుని. అంటే పెడమొహం అంటే దేవుని మందిరం చూస్తూ చాలు వాడికి మొహంలో ఏం కనపడతారు తెలుసా? దెయ్యం కనపడిద్ది. అంత కోపగించుకుంటారు కొంతమంది. అంత బాధేసింది దేవుని మందిరం రావడానికి. ఎడుతారు పైగా నేను వెళ్ళనని. దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని మందిరాన్ని రావడం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఒక ఆదివార దినాన్ని వస్తే సరిపోదు. నీ జీవితంలో ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటావు. ఆదివారం టు ఆదివారం వస్తూ ఉండంటే, ఆదివారం మధ్యలో, ఆదివారం టు ఆదివారం మధ్యలో వార కార్యక్రమాలు ఉన్నాయి. నీకు వీలున్న కార్యక్రమానికి, నీకు కుదిరిన టయానికి, నీకు అనుకూలంగా ఉన్న వారంలో దేవుని మందిరానికి వచ్చి రావాలి. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. విశ్రాంతి దినాన్ని మనం పాటించాలి. అదేవిధంగా వార కార్యక్రమాలను కూడా నువ్వు ప్రేమించాలి. నేను ప్రశ్నేనా, ఒకవేళ ఆదివారం కూడా నువ్వు వస్తున్నావు, బాగానే ఉంది, దేవుని మందిరానికి ప్రేమిస్తున్నావు, మరి మిగతా టైంలో ఎప్పుడైనా ఏదో ఒక రోజు వార కార్యక్రమాల్లో ఒక్క రోజన్నా దేవుని మందిరానికి వచ్చిన దినాలు ఉన్నాయా? ఒక్క రోజన్నా బైబిల్ స్టడీకి కానీ, సంఘ ప్రార్థనకు కానీ నీ జీవితంలో వచ్చిన ఒక్కరోజు చెప్పండి, బల్లో పాల్పొందు ప్రభా నేను వచ్చానయ్యా. అందుకని బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు ప్రభు? తన్ను తాను పరీక్షించుకో నీ జీవితాన్ని. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు. 4 అద్భుతమైన విషయాలు మనం నేర్చుకున్నాం. 1, యెహోవాను నిర్లక్ష్యం చేశాం. 2, దేవుని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశాం. 3, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశాం. 4, దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేశాం. ఆదివారం వస్తే వార కార్యక్రమాలకు రాడు, వార కార్యక్రమాలకు వస్తే ఆదివారం రారు. ఇది ఒక సిద్ధాంతమైంది కొంతమందికి. ఎందుకు ఒక రోజు ఇట్లా మాట్లాడు, బ్రదర్ మీరు ఎందుకు వార కార్యక్రమాలకు వస్తున్నారు, ఆదివారం ఎందుకు రారంటే, అన్న వారానికి ఒక రోజు మీ మందిరానికి వస్తాను, వారంలో 2వ వారం ఇంకో మందిరానికి వెళ్తాను, ఆదివారం ఇంకో మందిరానికి వెళ్తాను. బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ అని చెప్పారు. ఇది ఇలాంటి ప్రజలు ఉన్నారు. ఒకరోజు మాత్రమే మన మందిరానికి వస్తాడంట, వారంలో ఇంకొక వార కార్యక్రమానికి ఇంకో మందిరానికి వెళ్తాడంట, ఆదివారం ఇంకో మందిరానికి వెళ్తాడంట. అమ్మ మీకు నిండా వందనాలు తల్లి. ఒక్క మందిరానికి జీవితం అంతం వరకు కూడా ఆ మందిరంలో మీరు నిలబడండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడండి. అందుకనే నీ జీవితంలో చేసిన తప్పులకు ఈ యొక్క సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం. నువ్వు ఇన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ నా నామమును కూడా నిర్లక్ష్యపెట్టు పెద్దలారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు విశ్వాసులారా.
నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను దయాళుడను. నేను ఎలాంటి వాడినో తెలుసా? క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడిని. ఇప్పుడైనా తిరగండి, ఇప్పుడైనా ప్రభు దగ్గర రండి. ప్రభువా, నా జీవితంలో ఇంకెప్పుడు నేను చేయను ప్రభువా. తిరగండి ప్రభు వైపు, తిరగటానికి ఇష్టపడండి. వాగ్దానం వెళ్ళిపోతుంది. ఈ రోజుతో ఆ వాగ్దానం వెళ్ళిపోతుంది. నిజంగా క్షమించటం అనే లక్షణము బహుశా ఇంక గుర్తుండదేమో. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నామో, ఇచ్చబడే రోజు మీరు ఇన్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ నేను దయాళుడను. నువ్వు కన్నీరు కార్స్తే నా చేయి పెట్టి తుడిచే దేవుడు. నేను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. నా బిడ్డలారా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభు. చివరిది, లాస్ట్ అండ్ ఫైనల్, 5వ చెప్పేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. 5వది 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనము. 8వ వచనము. దేవుడు సెలవిచ్చిన మాట నువ్వు లక్ష్య పెట్టద్దు. దేవుని మాటను ఎన్నిసార్లు నీ జీవితంలో లక్ష్య పెట్టావు? ఇది నాకు కాదులే బ్రదర్, ఇది నన్ను కాదులే బ్రదర్. దేవుడు క్లియర్గా నీతో మాట్లాడితే, దేవుడు నీ జీవితాన్ని ఎత్తు చూపిస్తే, దైవ సేవకుడు ఏదో మాట్లాడాడులే, నా గురించి కాదు, నా కుటుంబం గురించి కాదు, నా పిల్లల గురించి కాదు. ఆయన డానియల్ గారు అప్పుడప్పుడు అంతే అరుస్తాడు అంతే. ఆయన తత్వం అంతే, ఆయన మాట తీరు అంతే, గట్టిగా చెబుతాడు ఆయన అంతే. దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటను నిర్లక్ష్యం చేసే ప్రజలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు దేవుని మాటను త్రోసివేశావు, ఎన్నిసార్లు అలక్ష్యం చేశావు, ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యం చేశావు. దేవుని మాటకు లోబడకుండా నాదు కాదులే నీ వెళ్ళిన దినాలెన్ని. ఉదాహరణ చెప్పనా, యోనా జీవితాన్ని మనం చేద్దామా? యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. మనోడు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. ఏమొచ్చింది? భయంకరమైన తుఫాను వచ్చింది, ఆహారం పోయింది, ఆ ఓళ్ళలో వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు, ఓడ బద్దలైపోయే స్థితి వచ్చింది. అయినా దేవుని మాట వినటానికి ఇష్టపడలేదండి యోనా. మన జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో కలిగినా కూడా దేవుని మాటను ఆలస్యం చేసిన దినాలు చాలా ఉన్నాయి. అందుకని మన జీవితంలో దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచనలకు లక్ష్య పెట్టకుండా సొంత ఆలోచనలకు మనం లక్ష్య పెట్టాం. అందుకని మన జీవితము భయంకరమైన పతనమైన స్థితికి వెళ్ళిపోయింది. ఆయన మాటను లక్ష్య పెట్టలేదు. అందుకనే కీర్తన 86లో మన దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడను. కాబట్టి ఆయన దయాళుడు. 5 మాటలు చెప్తున్నాడు ఆయన దయాళత్వంలో నుంచి. నా నామమును నిర్లక్ష్యపెట్టు పెద్దలారా, విశ్వాసులారా, యాజకులారా, మీ మధ్యలోకి నేను వస్తే మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారు. 2, నీ యొక్క విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టారు. 3, నీ ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టారు. 4, నా మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు. 5, ఆయన మాటను నిర్లక్ష్య పెట్టారు.
నిర్లక్ష్య పెట్టావా? ప్రభు సన్నిధిలో ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఆ క్షమించే దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడదాం, ఏడుతాం, కన్నీరు కార్దాం. ఆయన బలలో, ఆయన పాత్రలో యోగ్యంగా పాలు పొందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.